నిఖిల్కి నాకు ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ బ్రదర్. నేను నిఖిల్ని అన్నలాగా చూసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు. ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది ఇక్కడ వరకు వచ్చి, ఇంకా ముందు కూడా అలాగే ఉంటుంది. నబీల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ విష్ణు ఉంటుంది. అందరిని మిస్ అవుతున్నా బిగ్ బాస్ ఇంట్లో. నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్ మైండ్ గేమ్ మంచిగా ఆడుతారా అనిపించిందే తేజన్ చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో నేను. ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి ప్లేయర్. మైసూరు నిఖిల్ వస్తారంటే ఖండితం తీసుకెళ్తా మైసూరు. కొన్ని సీన్స్ లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది. మీకు కూడా అదే ఫీల్ ఉందా లోపల? నిఖిల్ కేజీఎఫ్ హీరో లాగా కనపడలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటారు కదా. కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేరు. సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది. సో మేబీ నాకు అలా అనిపించింది. నీకు అనిపించిందా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అది శ్రీముఖి వచ్చి కొంచెం ఇట్లా, విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక్కి వెళ్తున్నావు వద్దు అన్న కూడా. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసింది అంటే ఒకరు చెప్తున్నారు అని చెప్తుంది అని. సో దాన్ని కొంచెం ఫన్నీగా తీసుకున్నా ఆ టైంలో. యష్మి గారు వచ్చారు. లోపలికి వెళ్ళాక నా అక్క కొడుకున్నారు అగస్త్య అని చిన్న, ఆయనని చాలా మిస్ అయింది. ఏంటంటే అనుకున్నా అనే బాగానే ఉంటాడు, బట్ మిస్ అయినా పట్టుకు ఇలా చేయడానికి లేదు కదా. సో కెమెరా అస్సలు ఆఫ్ అవ్వదు బ్రో. 24/7 జరుగుతూనే ఉంటుంది కెమెరా. సారీ, అర్థం కాలేదు నాకు, ప్లీజ్. నిజంగా సేవ్ అవుతారు బ్రో. అది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, స్క్రిప్టెడ్ ఏం లేదు, అన్ని 100% రియల్. అక్కడ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఎవరు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని మాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది? మీరు 100% జెన్యూన్ మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం అనుకుంటారా? ఎంటర్టైన్మెంట్ అంటే అవి హక్కులు అవి కాకుండా వేరేలాగా బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు. అంటే నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు, కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ని, అది జోక్గా వెళ్ళాలి తప్ప జోక్ ఇప్పుడు అవినాష్ వారు చేస్తారు కదా అలా నాకు రా చేయడానికి. నాకు ఎలా ఉండాలనిపించిందో, ఎలా బిహేవ్ చేయాలనిపించిందో, నా మనస్సాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్గా. అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. సో నేను రియల్గా ఉన్నా, అది ఎంటర్టైన్మెంట్గా వెళ్ళుంటే మంచిదే. బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు, ఇంకా కరెక్ట్గా నేను చూడలే. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నా, బట్ హాయ్ బాను. నేనా? ఒక మినిట్ బ్రో, క్వశ్చన్ ఒకటి. నేనా? మంచోళ్ళకి ఎమోషన్, చెడ్డోళ్ళకి అగ్రెషన్. ఇప్పుడు ఒక్క మినిట్, ఆయన క్వశ్చన్. నిజంగా అర్థం కాలేదు. మణికంఠతో కదా. ఓకే, మణికంఠతో అది ఏమైందంటే, ఓకే మణికంఠది ఏమైందంటే, మణికంఠ చీమ అన్నాడు కదా, ఈక అన్నాడు కదా. నేనేమనుకున్నా ఈగ అంటున్నాడు అనుకున్నా.
ఈగ అనుకో. సో నువ్వు చీమా అని చెప్పి అలా. బ్రో శోభా గారు తెలుగు బిగ్ బాస్ నుంచి కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళారు. ఇప్పుడు అవును. ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ ఉందా? నేనా? వస్తే వెళ్తారా? ఛాన్స్ వస్తే 100% వెళ్తా కన్నడకి. అన్న మీరు ఇన్ని వారం ఇప్పుడే కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ చెప్పాను నేను ఒక మాట. చెప్పండి. మీరు ఏదైనా నామినేషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా ఎక్కడ ఏమైనా ఇష్యూ వస్తే అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాని గురించి మాట్లాడలేదు చూడు, అక్కడ మీరు సేవ్ అయ్యారు. ఎన్ని రోజులు మీరు ట్రావెల్ అయ్యారు. అగ్రెషన్ కొంచెం తగ్గించుంటే ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉండేదేమో అనిపిస్తుంది. నా క్యారెక్టర్ నేను తగ్గించాను, ఫైనల్కి వెళ్ళకపోయినా పర్లేదు. మీకు మైనస్ ఏమేమంటే మీరు బిగ్ బాస్ అడిగినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళింది ఒక కాంపిటీటర్ గా, కాంపిటీటర్ అని మర్చిపోయి ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చారు. నువ్వు ఫ్రెండ్కి గెలవాలంటే బయట నుంచి సపోర్ట్ చేయాలి, కానీ ఒక కాంపిటీటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన, బట్ నాతో ఉన్నప్పుడు నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయను. నేను నాకే సపోర్ట్ చేస్తాను. మీరు గేమ్లో చూసి ఉంటారు, ఆ డిస్క్ గేమ్లో కూడా రీసెంట్లీ డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా. నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్ గెలవాలని కోరుకుంటాను. అంటే విష్ణుప్రియ ఆటో గేమ్ లో అది అలా కనిపించలేదు మాకు, ఏదో సరదాగా అలా కిందికి దిగేసింది, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. లేదు, నేను కింద స్లోగా పెట్టాను కింద. అంటే అంత ప్రేమతో పెట్టారు తెలిసిన వాళ్ళే. ఓకే. ఫస్ట్ బిగ్ బాస్ ఇంట్లో అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా, అదే నాకు వర్స్ట్ సైక్ అయినా చూసి ఒకసారి. తర్వాత తీయనని చెప్పానులే ఆ టైం. కుకింగ్ హౌస్ లో తేజ అనుకుంటా, తేజ బాగా చేస్తారు కుకింగ్. ఎలిమినేషన్ ఫేర్ బ్రో. అక్కడ ఏమంటే లైక్ నా ప్రకారంగా నాకు ముందు ఒక ఇద్దరు వెళ్ళాలి, బట్ వాళ్ళు నామినేషన్కి రాలేదు, ఎలాగో సేవ్ అయ్యారు. సో దాని వల్ల నేను బయటకు వచ్చాను త్వరగా. చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు. సో మీరు వెళ్ళొచ్చారు, ఇప్పుడు మీరు ఏమంటారు? వాట్ విల్ యు సే టు యువర్ వర్డ్స్? 100% రియల్. బిగ్ బాస్ లో స్క్రిప్టెడ్ అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు, బట్ అది 100% రియల్. అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలీదు, బట్ అక్కడ జరిగేది అయితే 100% ట్రూ. నాకు మణికంఠ చాలా ఫన్నీ పర్సన్ అనిపిస్తుంది. అంటే చాలా జోవియల్ పర్సన్, మంచిగా జోక్ చేస్తుంటారు. ఆ టైంలో నేను అర్థం చేసుకోలేదు స్టార్టింగ్ లో మణికంఠని, లైక్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాలేదు ఆ టైంలో. బట్ తర్వాత మణికంఠ కూడా ఓకే, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుందిలే, అర్థమైంది. మణికంఠ యాక్చువల్లీ మంచి హ్యూమన్ బీయింగ్. అంటే మణికంఠ ఎలిమినేట్ అయిన తర్వాత సగానికి పైగా ఇప్పుడు 80% 40% ఎంతమంది చూస్తున్నారు, సగానికి పైగా బిగ్ బాస్ చూడడం మానేశారంటున్నారు. ఓకే, మణికంఠ కదా ఫ్యాన్ బేస్ ఉందని అక్కడ తెలీదు, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు తెలిసింది. ఇప్పుడు బిగ్ బాస్ చేసిన తప్పే అనుకోవచ్చా? ఏది లేదు, మణికంఠనే వెళ్తా అని చెప్పారు కదా అక్కడ. మణికంఠ సేవ్ అయ్యాడు, బట్ మణికంఠనే వెళ్తా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళాను. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్. సో అలా ఎలా టాలీ అయినందుకు మీరు ఎలా అనుకుంటున్నారు? దరిద్రం అలా ఉంది బ్రో, ఏం చేయాలి. లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు యష్మి గారు యష్మి గారికి ఏమైనా ఎమోషనల్ బాధ అనిపించినా తోటి అంటే మీతోని మన నిఖిల్ తోని క్లోజ్ అయ్యి హగ్ అయ్యి కొంచెం ఓదార్చు కూడా జరిగింది. మణికంఠ విషయంలో ఒకటి ఎందుకు బ్లేమ్ చేసినట్టు అనిపించింది నాకు. మరి అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? యష్మి మణికంఠతోనా? అంటే బయటకు వచ్చే బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అని అంటే నాకు చేసుకునేది ఇది కరెక్ట్ కాదని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయం. నేను ఆ సిచ్యువేషన్ ఉన్నానా? ఆ సిచ్యువేషన్ తెలీదు నాకు. అది ఫ్యాన్స్ కి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నాకు